ఫిబ్రవరి 7వ తారీఖు జరిగే లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పాలమూరు యూనివర్సిటీలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు సన్నాహక సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఆ సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథులుగా మన తరువు ఎల్లన్న గారు, అన్న నల్లిగంటి శరత్ గారు రేపు యూనివర్సిటీకి వస్తారు. కాబట్టి మీరందరూ కూడా యూనివర్సిటీకి వచ్చి ఆ యొక్క సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని కోరుతున్నా. ఆ సన్నాహక సదస్సు నిర్వహించడానికి 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ దేశంలోనే ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవాలని చెప్పేసి 2024 ఆగస్టు 1వ తారీఖు రోజు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క జడ్జిమెంట్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ అవ్వకముందే అసెంబ్లీకి హఠావుతికి వెళ్ళిపోయి 2 అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ దేశం మొత్తంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ చేస్తుందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఇంకా అని చెప్పేసి 7వ తారీఖు రోజు జరిగే ప్రదర్శనకు సన్నాహకంగా మాదిగ విద్యార్థుల సదస్సు పాలమూరు యూనివర్సిటీలో జరుగుతుంది. కాబట్టి మీరందరూ అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి పాలమూరు యూనివర్సిటీ కమిటీ పక్షాన మీ అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఆ యొక్క సన్నాహక సదస్సును విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మీరందరూ రేపు యూనివర్సిటీకి వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.